నమస్తే, గుడ్ మార్నింగ్. జీ న్యూస్కు స్వాగతం. ముఖ్యమైన వార్త ఏంటంటే బెట్టింగ్ యాప్ల గురించి నడుస్తుంది. ఇప్పుడు సినీ ప్రముఖుల దగ్గరికి చేరుకున్నది. సినీ ప్రముఖులపై బెట్టింగ్ యాప్ల కేసు. నిందితుల్లో నటులు రానా, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, వైసీపీ నేత శ్యామల సహా 20 మంది పైన మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్. మరో కేసులో విచారణకు హాజరైన 2 యాంకర్లు. ఏంది ఇక్కడ విషయం అంటే, నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారం యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల దాకా వెళ్ళింది. గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో నటులు రానా, దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగల్లా, వైకాపా అధికార ప్రతినిధి శ్యామలపై కేసు నమోదైంది. కోట్లకు రెమ్యునేషను, మళ్ళా అది సరిపోలేదనుకుంటా మీరే ఈ రకంగా ప్రచారం చేస్తే ఎట్లా? వీరితో పాటు బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిని, సౌందర్రాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయనిపవని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత తదితరులు పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. బిఎన్ఎస్లోని 318112 రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 33A4 సెక్షన్లు, ఐటీ చట్టం 2008లోని 66D సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. మియాపూర్కు చెందిన వ్యాపారి పిఎం ఫణీంద్ర శర్మ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ నెల 17న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, టేస్టీ తేజ, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్ సహా 11 మందిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. భారీగా కమిషన్లు, పారితోషికాలు. చట్ట విరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకుంటున్నారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. కాగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఒక దశలో నేను కూడా వీటి ప్రభావానికి గురయ్యా. నా కుటుంబం హెచ్చరికతో ఆగిపోయా. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహిస్తున్న వారందరిపై చర్యలు తీసుకోవాలని ఫణీంద్ర శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదంతా ఒక ఎత్తుంటే, ప్రకాష్ రాజు కింద మీద తెల్లగైనాయి. ప్రకాష్ రాజు సిగ్గుండాలి. ఏమని చెప్తున్నాడు ప్రకాష్ రాజు? ఇప్పటి వరకు పోలీస్ శాఖ నుంచి తనకు ఎలాంటి సందేశం రాలేదని, వస్తే వారికి వివరణ ఇస్తానని ప్రకాష్ రాజ్ ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆన్లైన్ గేమింగ్ యాప్ల కేసు గురించి నేను చేసిన ఒక ప్రకటన గురించి చర్చ జరుగుతోందని తెలిసింది. అందరినీ ప్రశ్నించే నేను సమాధానం చెప్పాలి కదా. 2016లో ప్రకటన నా దగ్గరికి వస్తే చేసిన మాట నిజం. ఇది సాలదా? ప్రకాష్ రాజ్ మహానటుడు ఏమన్నాడు? అయితే 2016లో ప్రకటన వస్తే చేసిన మాట నిజం, తప్పు ఒప్పుకున్నాడు. మళ్ళీ అదే 2017లో ఒప్పందం పొగిడిస్తామంటూ మళ్ళీ వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను నటించానని చెప్పా. ఆ తర్వాత ఏ గేమింగ్ యాప్ ప్రచారకర్తగా పనిచేయలేదు. గేమింగ్ యాప్లు ఒక వ్యసనం, యువత వాటికి దూరంగా ఉండాలి అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మేల్కొచ్చిందా ప్రకాష్ రాజ్? నువ్వు దేశ రాజకీయాల మీద కూడా ప్రశ్నిస్తుంటావు, నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటావు. ఒక్కొక్కరిని, ప్రధానమంత్రి గురించి, ముఖ్యమంత్రుల గురించి, రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల గురించి కూడా అనర్గళంగా మాట్లాడతాడు. అట్లా మాట్లాడేటోనివి ఇప్పుడు నీ మీద పోలీస్ కేసు బుక్ అయిందని ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు వీడియో రిలీజ్ చేస్తావా? మరి 2016 అన్నావు, 2017 అన్నావు, 2017 నుంచి ఇప్పటిదాకా మరి ఏం ఈకినావు? నువ్వు ఎప్పుడో వీడియో రిలీజ్ చేయాలిగా. ఇంతమందిని ప్రశ్నించేటోనివి నువ్వే ఎందుకు తప్పు చేసినావు? మరి అప్పుడే వీడియో రిలీజ్ చేయాలిగా. ఆ ఎక్స్లో, ట్విట్టర్లో అప్పుడే పోస్ట్ పెట్టాల్సిండే. నేను ఈ తప్పు చేసిన, బెట్టింగ్ యాప్ తప్పు నేను చేయడం అనేది తెలుసుకున్నాను, 2016లోనే తెలుసుకున్నాను అనివి మళ్ళీ వెంటనే చేయాల్సిండే. ఎవరన్నా ఆడి ఉంటే ఇంక ఇప్పటి నుంచి ఆడొద్దు బెట్టింగ్ యాప్, నేను ఈ కంపెనీకి నేను ప్రమోషన్ చేసిన ఈ కంపెనీ బెట్టింగ్ యాప్ ఆడమని, ఆ కంపెనీ దాంట్లో ఎవ్వరు ఆడొద్దు, మీ డబ్బులు నష్టపోతారని అప్పుడే ఎందుకు వీడియో రిలీజ్ చేయలే? మరి సిగ్గు లేకుండా ఈరోజు కేసు అయితే ఇప్పుడు నీకు గుర్తుకొచ్చిందా? మీలాంటి తన్ని లోపలేసి డబ్బులన్నీ రికవరీ చేయాలి. సినిమాలలోనే ఇష్టం వచ్చిన సంపాదన సంపాదించి మనిషి ఇంత అత్యాశ ఉంటుందా? ప్రకాష్ రాజ్ సిగ్గుండాలి నీకు. 2016లో అంటే దాదాపుగా ఈయన సినిమా హీరోతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటాడు. కోట్లాది రూపాయలు సంపాదించి విలక్షణ నటుడు అంటారు. ఇంకా వీనికి సిగ్గుండాలి. 2016 నేను చేసింది వాస్తవమే. 2016 ఏమైంది? అడక తిన్నావా? అన్నం తినలేదు, అప్పుడు అశుద్ధం తిన్నావా? కోట్లాది రూపాయలు హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటాడు వీడు ఇంకా చాలా నీతులు చెప్తాడు. ఆ రకంగా తీసుకున్నవి ఇట్లాంటివి చేసి ఇప్పుడు కేసులు అయినాక ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నావా?
విజయ్ దేవరకొండ ఏమంటున్నాడంటే నేను బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసింది అదేంటంటే నేను లీగల్ యాప్ నేను చేసిన అంటుండు. సరే నీ లీగల్ యాప్ ఇల్లీగల్ యాప్ అనేది వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు ఈమె ఉన్నది ఎవరు ఈమె మంచు లక్ష్మి సారీ మంచు లక్ష్మి. వీళ్ళకు ఏం దక్కున్నది మంచు లక్ష్మి మీకు? ఇష్టం వచ్చిన పైసలు ఉన్నాయి. యువత చచ్చిపోతందుకు మీరు ప్రేరేపిస్తారా? ఈమె వైసీపీ అధికార ప్రతినిధి అట. ఆమె అధికార ప్రతినిధి రెంటెడ్ మైక్ ఆమెకు పైసలు ఇస్తే 5 నిమిషాలు 10 నిమిషాలు మాట్లాడిపోతుంది. నాయకునికి అధికార ప్రతినిధి. ఇంకొక విషయము, మన ఇద్దరం ఒకసారి V6 దగ్గరికి ఎప్పుడు పోయినప్పుడు సావిత్రి ఎట్లా ఉండే అవతారం అసలు ఇప్పుడు ఎట్లా ఉన్నది సావిత్రి అవతారం? సావిత్రి కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసింది. అయితే సావిత్రి శివజ్యోతి నీకు ఏం తక్కువైందని అటు రాజకీయాలల్లా పైసలు తీసుకొని ప్రచారం చేసేవి, కోట్ల రూపాయలు తీసుకొని మళ్ళీ వచ్చి బెట్టింగ్ యాప్లు. ఎవ్వడు పైసలు ఇస్తే ఏం పియ్యి తినడానికి కూడా సిద్ధంగా ఉన్నారా మీరు? ఇన్స్టాగ్రామ్లో నన్ను బ్లాక్ చేసింది. ఏది అప్పుడు ఏదో దేనికో ప్రచారం చేస్తుంటే ఇదే నా పద్ధతి అని చెప్పేసి నేను ఒక కౌంటర్ వీడియో వదిలితే నన్ను బ్లాక్ చేసుకున్నాను. పార్టీలకు నువ్వు చేసిన చక్కదనం ఎట్లా ఉన్నది? నువ్వు ఎట్లా ఉండే వచ్చినప్పుడు, నీ కట్టు బొట్టు నీ అవతారం ఎట్లా ఉండే వచ్చినప్పుడు, ఇప్పుడు ఎట్లా మారింది? పైసలు వస్తుంటే కట్టు బొట్టు కూడా మారుతుందా? ఇమ్రాన్ ఒకటి ఏడ్చుకుంటా రేవంత్ రెడ్డి సార్ మా అమ్మని తిడుతున్నారు, మా నాన్నని తిడుతున్నారు అంటున్నావు. నీవు ఏం చేసినావు? నీకు సోయుందా? ఎందుకు తిట్టిండు? వాడు ఏమన్నాడు? నా అన్వేషణ అనేటోడు ఏమన్నాడు? మీ ఇంట్లో ఎవరన్నా చనిపోతే ఆ నొప్పి బాధ తల్లిదండ్రులకు తెలుస్తుందని మాట్లాడిండు. కాదు సజ్జన్, ఒక్క మాట వాడు ఒక్క మాట అన్నందుకే వీనికి ఇంత బాధ అనిపించింది. వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసి వీళ్ళ ఫాలోవర్లను పెంచుకొని టెలిగ్రామ్ గ్రూప్లలో లింకులు ఓపెన్ చేసి వాళ్ళని ఆడిపించి దాదాపుగా ఆర్థికంగా కొన్ని వేల కుటుంబాలు చితికిపోయినాయి, లక్షల కుటుంబాలు చితికిపోయినాయి. చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. మరి వీనేం చేయాలి? వీని ఉరి తీయాలి కదా ఇప్పుడు. నిజంగా ఇమ్రాన్ వాడు అన్నది ఏమన్నాడు? మీ కుటుంబాలలో ఎవరన్నా చనిపోతే ఆ నొప్పి ఆ బాధ మీకు తెలుస్తుందని మాట్లాడాడు. దాన్ని మీరు ఎడిటింగ్ చేసి వక్రీకరించి మీకు అనుకూలంగా మార్చుకున్నాడు. రేవంత్ రెడ్డి దానికి సమర్థిస్తాడా? రేవంత్ రెడ్డికి ఒక చట్టం, నీకు ఒక చట్టం ఉంటుందా? అందరికీ ఒకటే చట్టం అందరికి ఒకే విధంగా పనిచేస్తుంది. నువ్వు చేసిన తప్పేంది? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏడ్చినట్టు యాక్టింగ్ చేస్తున్నావా? బెట్టింగ్ యాప్లను ప్రమోషన్ చేసి ఒకరినొకరిని టెలిగ్రామ్ గ్రూపులకు రమ్మని చెప్పేసి బెట్టింగ్లు ఆడిపించి వాళ్ళ సాగు కారణమైన చేతికి వచ్చిన పిల్లలు చచ్చిపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? ఒక్కొక్కటి ఇంజనీరింగ్ కాలేజీలు అయిపోయి కొంతమంది బ్యాక్లాగ్లు ఉన్న వాళ్ళు ఫీజులు కట్టురానికి ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి నీ మాట విని బెట్టింగ్లు ఆడి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 2800 కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడ్డాయి. తెలిసినే అవి తెలవని ఇంకెన్ని ఉన్నాయో ఎవరికి తెలుసు? 1,00,000 కుటుంబాలు ఉంటాయి ఈజీగా. దాని గురించి మళ్ళీ ఇంకా ఏడుచుడు ఎందుకు? నీకు ఏడికెళ్ళి వచ్చింది ఇంత ఆస్తి? నీకు యూట్యూబ్ మీద నీకు సాధారణ రెవెన్యూ ఉన్నది. అది కాదని నువ్వు అత్యాశకు పోయి ఇవాళ నీకు స్పోర్ట్స్ కారు, స్పోర్ట్స్ బైకులు, శ్రీశైలంలో కాటేజీలు, ఇవన్నీ అవసరమా? మనిషి బతకడానికి సరిపోని వస్తుంది కదా. ఇంకొక విషయం, నీ మీద ఇంకొక కేసు కూడా కావాల్సిండే. చిన్న పిల్లలతోనే నువ్వు లవ్ ట్రాక్ లాగా అడల్ట్ కంటెంట్ వీడియోలు చేపిస్తున్నావు. దాని మీద 12 సంవత్సరాల 13 సంవత్సరాల పిల్లలు, చిన్న పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు లవ్ ట్రాక్లని వాళ్ళని చూపిస్తూ వాళ్ళకు వీళ్ళ ముద్దులు పెడుతూ అడల్ట్ కంటెంట్ చేపిస్తున్నారు. అసలు వీని మీద ఫోక్సో కేసు పెట్టి ఇమీడియట్ గా చేయాలి. వీడిని అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, నిఘా వ్యవస్థలు ఏం చేస్తున్నాయి, పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? అసలు వీళ్ళ తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాలంటే. అయితే సోషల్ మీడియాలో ఇంత కంటెంట్ వస్తుంటే కూడా అదేం డార్క్ సీక్రెట్ కాదు కదా. వాస్తవానికి పోలీసు వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే వాళ్ళ కంప్లైంట్ తీసుకొని దాని మీద విచారణ జరిపి కేసు చేస్తారు. ఇప్పుడు ఊకనే సుమోటోగా తీసుకోవాలనుకుంటే దాని వలన ఏమేమి నష్టాలు జరుగుతున్నాయని ఎవరన్నా ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. ఇవన్నీ ఇవన్నీ ఉండగా ఇంకా చేసి మళ్ళీ నేను అప్పుడెప్పుడో తెలియక చేసిన అంటే ఏంది? ఎన్ని సంవత్సరాల కింద తెలియక చేసినావు? పైసలు వస్తామంటే తీసుకున్నారు. ఇవాళ పోయినావు ఎక్కడో అజ్ఞాతంలకు. నువ్వు తప్పు చేయను అయితే రావాలి కదా. చట్టం ముందర నువ్వు నిలబడాలి కదా. తప్పు చేయనన్నప్పుడు ఏంది? ఎవరి చెవులో పువ్వు పెడుతున్నారు? మిమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందే. ఇంకొకటి మాట్లాడతారు ఎవరైనా, ఆయన పేరు యువ సామ్రాట్ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిన వాళ్ళని కాదు, ఆ మూలాలు ఎక్కడున్నాయి యాప్లను పట్టుకురావాలంటాడు. యాప్లను ఏడికెళ్ళి పట్టుకొస్తావు? చైనా నుంచి యాప్లు తయారవుతున్నాయి, అక్కడి నుంచి వస్తారు. మనం బుద్ధిగా ఉండాలి. ఫస్ట్ మనం బుద్ధిగా ఉంటే
అవతలలో ఏమని అనొచ్చు. ఇప్పుడు మన ఇంట్లో మనకు కొంతమంది ఆడపిల్లలు కానీ మోపిల్లలు కానీ బయటికి పోతుంటారు బార్ అండ్ రెస్టారెంట్లకు. మనము నేర్పిన విధానం బట్టి మనం ఇచ్చే గైడెన్స్ని బట్టి తిరుగుతారు. కానీ బార్ బంద్ చేయాలి, మందు తాగొద్దని కాదు, మనకు తాగొద్దు అనేది రావాలి. నువ్వు బార్ బంద్ చేస్తే మా వాడు తాగాడు కదా, బార్ బంద్ చెప్పేయాలి, వైన్స్ బంద్ చెప్పేయాలి, అవి కాదు. మన బుద్ధి చక్కగా ఉండాలి. ఇవాళ నువ్వు పోయి బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తా, నేను బరాబర్ ఇమ్రాన్కి సపోర్ట్ చేస్తా, బరాబర్ హర్ష సాయికి సపోర్ట్ చేస్తా అంటే ఒకప్పుడు పేపర్లు పట్టుకొని ప్రతి స్టూడియో చుట్టూ తిరిగినావు యువ సామ్రాట్. తిరిగి ఏం చేసినావు? లాస్ట్కి పోయినావు, హర్ష సాయిని కలిసినావు, ఏదో మ్యాజిక్ జరిగింది, క్లోజ్ చేసుకున్నావు. ఇవాళ బయటకు ఇమ్రాన్ నిన్ను డైరెక్ట్ ఒక టీవీ ఛానల్ లైవ్లో నువ్వు నన్ను ₹1,00,000 అడిగినావని చెప్పేసి ఇజ్జత్ తీసేసిండు. ఇజ్జత్ తీసేసినాక మళ్ళీ ఇవాళ నువ్వు ఇమ్రాన్ సపోర్ట్ చేస్తున్నావు అంటే ఏందన్నట్టు? నువ్వు ఇవాళ ఇమ్రాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు రేపు నెక్స్ట్ భవిష్యత్తులో నేను దేనికి కూడా ఆదుకోరు. ఎందుకంటే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ అనేది ఆగిపోయింది, వాళ్ళకి వచ్చే ఇన్కమ్ కూడా ఆగిపోయింది. నిన్నేం ఆదుకోరు. ఆదుకుంటే ఏదో అడపదడప ఏదైనా లైట్ ఉంటుండొచ్చు, కానీ అట్లాంటి బిస్కెట్లకు మాత్రం ఆశపడొద్దు. గుర్తుపెట్టుకో, ఒక స్టాండ్ మీద ఉన్నావు, ఇవాళ నాన్ వెచ్చనగానికి పేరు వచ్చింది. నువ్వు అదే స్టాండ్ మీద కనుక గట్టిగా కూర్చొని ఉంటుంటే ఇవాళ యువ సామ్రాట్ని కూడా అంటుండే. దేనికో లొంగిపోయినావు. లొంగిపోయి హర్ష సాయి మంచోడు, ఆయనకు ప్రొటెన్షన్ ఇవ్వాలి, ఇంకా సహాయం చేయాలని, అదా సహాయం. 10 మందిని చంపు, 1000 మందిని చంపి ఒకరికి ఏదో ఉడతా భక్తికి ఏదో సాయం చేస్తే అది సాయం అంటారా? ఎందుకు ఆ మాట? ఎందుకు ఇజ్జత్ తీసుకుంటున్నావు? మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి సరే, ఇప్పుడు నువ్వు సపోర్ట్ చేసినావు, నువ్వు సైలెంట్గా ఉండాల్సిండే. ఇంకా మళ్ళీ బయటకు వస్తే నీ వీడియోలలో చూసినా ప్రతి ఒక్క కామెంట్ చదువుతున్నా అన్ని నెగిటివ్ కామెంట్లే. మళ్ళీ కూడా వచ్చి మాట్లాడుతున్నావు, నేను చేస్తా, నేను సపోర్ట్ చేస్తా, బరాబర్ చేస్తా. ఏంది బరాబర్ చేసేది? తప్పది యువ సామ్రాట్, నువ్వు చేసేది తప్పు 100%.